రామాయణంలో కిష్కింధాకాండలో 50 సర్గ. ఇక్కడ హనుమంతి ఆది వానరులందరూ కూడా ఆయా ప్రదేశాలంతా వెతుకుతూ వాళ్ళు బాగా నీరసించిపోయారు. ఆకలికి, దాహానికి ఇంకా తట్టుకోలేక వాళ్ళు మొత్తానికి ఒక వృక్ష బిలవాన్ని దగ్గరికి చేరుకున్నారు. ఆ బిలం దగ్గర పక్షులు రాకపోకలు గమనించారు. అవి సాగిస్తూ ఉన్నాయి. పైగా వాటి రెక్కలకి తడిగా ఉన్నవి. అది గమనించిన హనుమంతుడు ఇక్కడ నీళ్లు లభిస్తాయి అని వాళ్ళందరికీ చెప్పాడు. వీళ్ళందరూ కలిసి ఆ భయంకరమైన గుహలోకి ప్రవేశించారు. అక్కడ వాళ్ళకు ఒక స్త్రీమూర్తి కనిపిస్తుంది. అవన్నీ ఇక్కడ విశేషాలు చెప్పబడి ఉన్నాయి. సహతారాంగదాభ్యాం తు సంగమ్య హనుమాన్ కపిః విచీనోతి స్మ వింధ్యస్య గుహశ్చ గహనాని చ. ఈ వానరుల్లో ప్రముఖుడైన హనుమంతుడు తారునితో అంగదుడితో కలిసి ఆ వింధ్య పర్వతంలో ఉన్న గుహలన్నీ కూడా, పైగా అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా చాలా చక్కగా గాలించి వెతికారు. సింహశార్దూల జుష్టేషు శిలాశ్చ సరితస్తథా విషమేషు నగేంద్రస్య మహప్రస్రవణేషు చ. ఈ దట్టమైన అడవుల్లో అంటే అడవుల్లో ఉండేవి క్రూర మృగాలు. అటువంటివన్నీ సింహాలు, పెద్ద పులులు సంచరించే దట్టమైన గుబుర్లుగా ఉన్న ఆ చెట్లన్నీ, పైగా అక్కడ ఉన్న ప్రదేశాలు నదీ తీరాల దగ్గర నుంచి ఆ వింధ్య పర్వతానికి సంబంధించిన ఎగుడు దిగుడు స్థలాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా వెతికారు. సెలయర్లేంటి, ఏ ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా సీతా తల్లి యొక్క జాడ కోసము, అలాగే రావణాసుడు జాడ కోసం వీళ్ళంతా కూడా అన్వేషించి చూశారు. ఆసీదుస్తస్య శైలస్య కోటిం దక్షిణ పశ్చిమాం తేషాం తత్రేవ వసతాం సకాలో వ్యత్యవర్తత సహిదేశో దురన్వేషు గుహా గహనవాన్ మహాన్. దాని తర్వాత ఈ వానరులందరూ కూడా ఆ వింధ్యగిరి పై భాగన్న నైరుతి దిశకు చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉండగా వారికి కాలం చాలా గడిచిపోయింది. ఏదైతే నెల రోజులే గడివిచ్చాడు, దాని లోపల జాడ కనుక్కోవాలి, తిరిగి రావాలి అని. కానీ ఇక్కడ సమయం దాటిపోతుంది. ఎక్కువ భాగం అక్కడే గడిచిపోయింది. అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. దట్టమైన అడవులతో నిండిపోయి ఉంది ఆ దిశంతా కూడా. ఇక్కడ ఎంత దట్టంగా ఉన్నాయంటే కాలు పెట్టడానికి కూడా వీలు లేనట్టుగా, అంటే కాలు పెట్టడానికి కూడా సాధ్యం కానట్టుగా ఉన్నది. తత్ర వాయుసూతః సర్వం విచీనోతి స్మ పర్వతం పరస్పరేణ హనుమాన్ అన్యోన్యస్య విధూరతః. అయినా సరే, అంటే వీలైన ప్రదేశాల్లో మనకి నిజంగా పెద్దగా కష్టతరంగా కానివి కూడా చేయటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇక్కడ ఆ భక్తి భావంతో వీళ్ళు ఎలా అయినా సరే కార్యాన్ని సాధించాలి, పైగా దీనివల్ల మనకేదో లాభం వస్తుందన్నది కూడా తపన కాదు. ఇక్కడ ఆ ప్రీతి కొద్దీ ఆ కార్యాన్ని సాధించాలి, ఎలా అయినా సరే సీతమ్మ జాడ కనుక్కుని ఆ రాముడికి మేము సహాయపడగలిగాము అన్న ఒక్కదాని కోసమే వీళ్ళకి ఇంత అసాధ్యమైన కాలు మోపలేనటువంటి ప్రదేశాల్లో కూడా వాళ్ళు సమైక్య భావనతో, అంటే ఇక్కడ ఒకళ్ళొక భావనలో ఇంకొకళ్ళు ఇంకో భావనలో కాకుండా ప్రతి ఒక్కరు అంత ఐక్యమత్యంగా ఉంటూ ఒకరికొకరు తోడుగా పక్క పక్కనే నడుస్తూ అక్కడ పర్వతాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా వెతుకుతారు. గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః మైందశ్చ ద్వివిధశ్చైవ సుషేణో జాంబవన్నలః అంగదో యువరాజశ్చ తారశ్చ వనగోచరః. ఈ ఎంతమంది వానరుల్లో ప్రముఖులైన వాళ్లే ఉన్నారు. గజుడున్నాడు, గవాక్షుడున్నాడు, గవయుడు, శరభుడు, గంధమాధనుడు, మైంధుడు, ద్వివిధుడు, అలాగే సుషేనుడు, జాంబవంతుడు, నలుడు, యువరాజైన అంగదుడు, తారడు, వీళ్ళందరూ కూడా అక్కడ, అంటే ఒకళ్ళనొక్కళ్ళు పట్టుకుని అక్కడ వనమంతా కూడా వాళ్ళు సంచరిస్తూ ఏది విడిచిపెట్టకుండా సీతమ్మ కోసం వెతుకుతున్నారు. గిరిజాలావృతాన్ దేశాన్ మార్గిత్వా దక్షిణాం దిశాం విచిన్వంతస్తతస్తత్ర తదృశిర్ వివృతం బిలం. ఇక్కడ ఆ దిశ అంతా కూడా కొండల్లో నిండిపోయి అట్లా ఉన్న ప్రదేశం అంతా కూడా వెతుకుతూ అక్కడ వారికి తెరవబడి ఉన్న ఒక గుహ మాత్రం కనిపించింది. దుర్గం వృక్షభిలం నామ దానవీనాభిరక్షితం క్షుత్పిపాసా పరీతాశ్చ శ్రాంతశ్చ సలిలార్థినః అవకీర్ణం లతా వృక్షేః దతృషుస్తే మహాబిలం.
ఈ దుర్గం ఏదంటే ఒక గుహ లాంటిది. అందుకే దాన్ని వృక్షబిలము అన్న పేరు కూడా ఉంటుంది. అక్కడ ఒక దానవుని ఆధీనంలో ఉంది. అక్కడకు చేరిన ఆ హనుమంతాదులందరూ కూడా అలిసిపోయి ఉన్నారు. ఆకలితో దాహానికి లోబడి ఉన్నారు. కనీసం దాహం తీర్చుకోవటానికి కూడా వాళ్ళకెక్కడ నీరన్నది దొరకకుండా ఉన్నారు. అందుకని వీళ్ళు బాగా అలిసిపోయి నీరసించి ఉన్నారు. తతః క్రౌంశాశ్చ హంసాశ్చ సారసాశ్చాపి నిష్క్రమన్ జలద్రాశ్చ క్రవాకాశ్చ రక్తాంగాః పద్మరేణుభిః. వాళ్ళు బాగా వెతికి వెతికి చూస్తూ ఉన్నారు. ఆ మహాబిలము లతా వృక్షాలతో కప్పబడి ఉన్నది. అది గమనించారు. పైగా ఆ గుహ లోపల నుంచి పక్షులొక్క శబ్దాలు, అవి కూడా క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గుర పక్షులు, చక్రవాకం ఇటువంటివన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి ఆ లోపల నుంచి. ఆ పక్షులు పైగా నీటితో తడిసిపోయి ఉన్నాయి. పద్మ రేణువులు అంటుకుని ఉన్నట్టుగా అవి ఎర్రగా కనబడుతూ ఉన్నాయి. తతస్తద్విలమాసాద్య సుగంధి దురతిక్రమం విస్మయా వ్యక్రమనసో బభూవుర్వానరర్షభాః. తర్వాత ఆ వానరోత్తములు బిలం దగ్గరికి మొత్తానికి చివరికి చేరుకున్నారు. ఆ బిలం నుంచి పైగా సువాసనలు వస్తూ ఉన్నాయి. వారికి అందులో ప్రవేశించడానికి అసాధ్యము అని అనిపించింది. ఆ స్థితిని చూసి వారు ఆశ్చర్యచకితులైపోయారు. చక్కగా తేజస్సు గలవారు, ఎంతో బలశాలుడైన ఆ వానర ప్రముఖులు అక్కడికి చేరిన తర్వాత దాన్ని బాగా పరికించి పరికించి చూస్తున్నారు. సంజాత పరిశంకాస్తి తద్భిలం ప్లవగోత్తమాః అభ్యపద్యన్నా సంపృష్టాః తేజోవంతో మహాబలాః. ఇక్కడ ఆ బిలాన్ని వీళ్ళు పరికించి పరికించి చూస్తూ ఉన్నారు. అయితే అక్కడికి చేరిన తర్వాత వారికి ఇది పాతాళ గుహమా లేక రావణాసుడి మాయా మందిరమా అన్న అనుమానాలు కలిగాయి. పక్షులేమో తడిసిపోయి వస్తున్నాయి. వాటి రాకపోకలు అనుసరించి అందులో నీరు ఉండొచ్చని ఊహించి, ఎందుకంటే దాహంతో ఉన్నారు, అలిసిపోయి ఉన్నారు. అక్కడ ప్రతికూల పరిస్థితులు వారు ఎంతో నీరస పడిపోయి ఉన్నారు. నానా సత్వా సమాకీర్ణం దైత్యేంద్ర నిలయోపమం దుర్దర్శం అతిఘోరం చ దుర్విగాహం చ సర్వసః. తతః పర్వతకూటాభూ హనుమాన్ పవనాత్మజః అబ్రవీద్వానరాన్ సర్వాన్ కాంతారావణకోవిదః. ఆ బిలంలో ఎన్నో రకాలుగా ప్రాణులకి ఆవాసమై ఉన్నది. ఎందుకంటే పక్షులు సంచరిస్తున్నాయంటే ఆహారం నీరు ఉంటే గాని అవి కూడా అటుపక్కకు వెళ్ళలేవు. అది చూడటానికేమో చాలా భయంకరంగా ఉంది. ఎక్కడైనా ఒక మహారాక్షసుడి యొక్క భవనంతో సమానంగా అనిపిస్తూ ఉన్నది. లోపలికి వెళ్ళటమేమో చాలా కష్టతరంగా అనిపిస్తుంది అని వారందరూ కూడా ఆలోచించుకుంటూ, పర్వత శిఖరంలాగా మహోన్నతుడు ఎలాంటివైనా సరే చెయ్యటానికి నైపుణ్యత కలిగిన వాడు. అటువంటి ఆ హనుమంతుడు ఆ వానరులందరితో కూడా ఇలా అంటున్నాడు. గిరిజాలావృతాన్ దేశాన్ మాథిత్వా దక్షిణాం దిశాం వయం సర్వే పరిశ్రాంత నచ పశ్యామ మైథిలీం. పర్వత పంక్తులతో నిండిపోయి ఉన్నదంటే పర్వతాలన్నవి కూడా ఒకదానిపై ఇంకొకటి అన్నట్టుగా అలా ఉన్నాయి. ఈ దక్షిణ దిశ అంతా కూడా ఆ ప్రదేశం అన్నిటికీ కూడా మనం వెతికి వెతికి చూసాము. అందుకే చాలా అలిసిపోయి ఉన్నాము. అయినా సరే సీతాదేవి జాడ మనకు దొరకలేదు. అస్మాచ్చాపి భిలాధంసాః క్రౌంచాశ్చ సహసారస్యేహ జలాద్రాశ్చక్రవాకశ్చ నిష్పతంతి స్మ సర్వతః నూనం సలీలవానత్ర కూపో వా యది వాహ్రదః తథా చేమే బిలద్వారే స్నిగ్ధాస్తిష్టంతి పాదపాః. ఈ బిలం నుంచి చూస్తే హంసలు, క్రౌంచ పక్షులు, బెగ్గుర పక్షులు, చక్రవాకాలు తడిసిన రెక్కలతో పైగా అన్ని వైపుల నుంచి బయటకి వస్తున్నాయి. పైగా ఈ బిలద్వారం దగ్గర పక్షులన్నీ కూడా పచ్చని ఆకులతో కలకల్లాడుతున్నట్టుగా, అందుకే ఇక్కడ చక్కని నీరుతో నిండిపోయిన బావి కానీ మడుగు కానీ తప్పక ఉండే తీరుతుంది అన్నాడు. ఇత్యుక్త్వా తద్బిలం సర్వే వివేశుస్తీమిరావృతం అచంద్ర సూర్యం హరయు దదృశు రోమహర్షణం నిశామ్య తస్మాత్ సింహాశ్చ తాంస్తాంశ్చ మృగపక్షిణః
ప్రవిష్ట హరిషాధూల బిలం తిమిర సంవృతం. హనుమంతుడు ఇలా పలికిన తర్వాత ఆ వానరులందరూ కూడా ఆ బిలంలో ప్రవేశించారు. సూర్యచంద్రుడి కిరణాలు సోకని కారణంగా అక్కడ చాలా చిన్న చీకట్లు ఆవరించి ఉంది. దాన్ని చూడగానే వారికి గగ్గురుపాటు కలిగింది. అయినప్పటికీ కూడా ఆ వానర ప్రముఖులు ఆ చీకటి గుహలోనికి ప్రవేశిస్తూ ఉండగా దాని లోపల నుంచి సింహములు, ఎన్నో రకాల మృగములు, పక్షులు బయటికి రావటం వాళ్ళు గమనించారు. నతేషాం సజ్జతి చక్షుః న తేజో న పరాక్రమః వాయురివ గతిస్తేషాం దృష్టిస్తమసి వర్తతే. వారు అక్కడ నుంచి వస్తున్న ఆ మృగాలని ఆటిని చూశారు. పైగా వాయువేగంతో లోనికి చకచకా వెళ్ళిపోయారు. చీకటి అందును వారు చూడగలుగుతున్నారు. వెలుగులందును అతి ఇక్కడ ఎక్కడా కూడా వారి శక్తి సామర్థ్యాల కారణంగా దానికి ఏది అడ్డు వాళ్ళకి కలగకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. వారి దృష్టి విశిష్టమైనదవటం చేత వారు సహజంగానే అంతటా పరికించి చూడగలిగారు. అంటే సామాన్యులకి సాధ్యం కానిది అది, కానీ వీళ్ళకి సాధ్యమైంది. ते प्रविष्टास्तु वेगेन तद्बिलं कपिकुञ्जराः ప్రకాశం అవిరామం చ తదృశుర్దేశముత్తమం. ఈ వానరోత్తములు వేగంగా చాలా పూర్తిగా ఆ గుహలోనికి చేరుకున్నారు. ఆ ప్రదేశం అంతా కూడా వెలుతురులతో నిండిపోయింది. అది ఎంతో అందంగా మనోహరంగా ఉన్నది. తతస్తస్మిన్ బిలే దుర్గే నానాపాదప సంకులే అన్యోన్యం సంపరిష్వజ్య జగ్ముర్యో జనమంతరం. ते नष्टसंज्ञास्त्रुषिताः सम्भ्रान्ताः सलीलाब्धिनः हरिपेतुर्भिले तस्मिन् కంచిత్ కాలం అతింద్రితాః. ఆ గుహలో ఎన్నో రకాల చెట్లు దట్టంగా అలుముకుని ఉన్నాయి. అది వెళ్ళటానికి వీలుగా అయితే లేదు. అందువలన వారు పరస్పరం ఒకళ్ళ చేతులతో ఒకళ్ళు పట్టుకుంటూ అలాగా తిన్నగా ఒక యోజన దూరం వరకు కూడా అలానే ముందుకి సాగిపోయి వెళ్ళిపోయారు. బాగా దాహంగా ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. వీళ్ళలో వారిలో చురుకుదనము తగ్గిపోయింది కాస్త. అయినా సరే దాహాన్ని తీర్చుకోవటానికి తహతహలాడుతూ అలానే అలిసిపోయిన వాళ్ళు కూడా ఇంకా ఇంకా వేగాన్ని పెంచుకుంటూ ముందుకు అలాగే కొనసాగిపోతూ ఉన్నారు. ते కృషాధీనవదనాః పరిశ్రాంతాః ప్లవంగమాః ఆలోకం దదృశిర్వీర నిరాశా జీవితే తథా. ఆ వానర వీరులందరూ కూడా అలిసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు, దాహంతో కృషించిపోయి ఉన్నారు. వెతికి వెతికి కూడా చాలా అలిసిపోయి ఉన్నారు. వాళ్ళ జీవితాల మీద ఆశ వదిలేసుకున్న దీనాతి దీనంగా ఉన్నారు. అలాంటి స్థితిలో వారికి ఒక వెలుగు కనపడింది. తతస్థం దేశమాగమ్య సౌమ్యం వితిమిరం వనం దదృశుః కాంచనాన్ వృక్షాన్ దీప్త వైశ్వానర ప్రభాన్ సాలాం స్థాలాంశ్చ పున్నగాన్ కకూభాన్ వంజులాంధవాన్ చంపకాన్ నాగవృక్షాంచ కర్ణికారాశ్చ పుష్పితాన్. ఇక్కడ వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెలుగు ఏదైతే కనిపించిందో ఆ ప్రదేశానికి రాగానే వారికి చాలా ప్రశాంతమైన ఒక వనం కనిపించింది. అది వెలుతురుతో నిండిపోయి ఉన్నది. అందులో పైగా చెట్లన్నీ కూడా అగ్ని జ్వాలలతో ఉన్నట్టుగా చాలా వెలుగులతో ఉన్నాయి, బంగారు కాంతులతో ఉన్నాయి. అక్కడ బోల్డ్ అన్ని చెట్లతో, పుష్పాలతో చెట్లు ఉన్నాయి, ఇట్లాంటి పళ్ళ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. స్తబకేహ కాంచనిశ్చిత్రే రక్తేహ కిసలయిస్తథా అపీడేశ్చ లతాభిశ్చ హేమభరణభూషితాన్ తరుణాదిత్య సంకాసాన్ వైఢూర్య కృతవేదికాన్ విభ్రాజమానాన్ వపుషా పాదపాంశ హిరణ్మయాన్. ఏవైతే చెట్లు ఉన్నాయో మధ్య చెట్లు, తాళ చెట్లు, పున్నాగాలు, అలాగే ఏరు మధ్య చెట్లు, అశోక చెట్లు, ధవ వృక్షాలు, చంపకాలు, నాగవృక్షాలు, అలాగే గన్నేరు చెట్లు, ఇటువంటి అన్నీ కూడా పైగా పుష్పాలతో నిండిపోయి ఉన్నాయి. చిత్రమైన బంగారు వన్నెలతో ఆ పూల గుత్తులు, ఎర్రని చిగురుడాకులు అల్లుకునున్న లతలు అక్కడ చెట్లకి ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. అవి ఉదయిస్తున్న సూర్యుడి కాంతులలాగా మెరుస్తూ ఉన్నాయి. వాటి వేదికలపై వైఢూర్యం మనులు పొదగబడి ఉన్నట్టుగా ఆ వృక్షాలన్నీ కూడా, ఆ కాండలన్నీ కూడా అంత చక్కగా కాంతులతో తలతల్లాడిపోతూ ఉన్నాయి.
नीलवैढूर्यवर्णाश्च पद्मिनीः पतघावृताः महद्भिः काञ्चनेः पद्मेः वृता बालार्कसन्निवेः जातरूपा मयैर्मत्स्येः महद्भिश्च सकश्च पीः నళినిస్తత్ర ధతృషుః ప్రసన్నా సలీలావృతాః. అక్కడ సరస్సులు కూడా నీల వైఢూర్య మణులు వన్నెలతో విలసిల్లుతూ ఎన్నో రకాల పక్షులకి నిలయంగా ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఆ ఉదయిస్తున్న బాలభానుడి కాంతితో చక్కని కేసరములతో కనపడుతున్న అక్కడ పద్మాలు కూడా ఎంతో మనోహరంగా ఉన్నాయి. ఆ సరస్సులంతా కూడా నిర్మలమైన నీటితో బంగారు కాంతులతో, అలాగే అక్కడ చేపలు కానీ అద్భుతమైన తాబేళ్లు సంచరిస్తూ కన్నులకి చాలా విందుగా అనిపిస్తుంది. అటువంటి అందమైన ఆ సరస్సుని ఆ వానర ప్రముఖులు బాగా తిలకించి చూశారు. కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయ గవాక్షాని ముక్తా జాలావృతాని చ హైమరాజాత భౌమాని వైఢూర్య మణిమంతి చ దదృశుస్తత్ర హరయు గృహముఖ్యాని సర్వసహ. తర్వాత వారికి ఆ ముఖ్యమైన వాళ్ళందరూ కూడా అక్కడున్న భవనాలన్నీ కనిపెట్టుకుని, వాటి శిఖరములు కూడా బంగారాలతో ఉన్నాయి, వెండితో నిర్మించబడి ఉన్నాయి. ఆ గుహములకి కిటికీలు కూడా పైగా అందంగా ఉన్నాయి, అవి కూడా బంగారమయంగా ఉన్నాయి. ముత్యాల ఆ జాలములతో నిండిపోయి ఉన్నాయి. వాటికి నేలలన్నీ కూడా వెండి బంగారాలతో కూడా నిర్మించబడి ఉన్నాయి. అంటే అక్కడ ఎక్కడ చూసినా సరే మణిమయంగా ఉన్నది. అందుకే కాంతి ఇంకా ఎక్కువగా ఉంది. అన్నీ కూడా అంత చూడముచ్చటగా ఇవన్నీ మణుల మయంగా ఉన్నాయి. అందుకని అక్కడ ఏ ప్రదేశాన్ని చూసినా, చెట్లు చూసినా, భవనాల్ని చూసినా సరే, ఆ గృహాలన్నిటికీ కూడా, ఎందుకంటే వాటికి ఉన్న ద్వారాల దగ్గర నుంచి, కిటికీల దగ్గర నుంచి, ఆ గోడల దగ్గర నుంచి అన్నిటిపైన కూడా ఈ ముత్యాలతో, అలాగే వెండి బంగారాలు వైఢూర్యాలు పొదగబడి అన్నిటితో చెయ్యబడి ఉన్నవి. అందుకని కాంతిమయంగా ఉన్నాయి. పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమణిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధుని చ సమంతతః. అక్కడ చెట్లకున్న పువ్వులు కూడా పగడములో లాగా వెన్నెళ్ళు ఉంటున్నట్టుగా, పండ్లు కూడా మణుల కాంతులతో విరజిమ్ముతూ ఉన్నాయి. తుమ్మెదలు కూడా నిగనిగలాడుతూ మకరందాలు గ్రొల్లుతూ వాటి మీద వాలిపోయి ఉన్నాయి. మణికాంచన చిత్రాని శయానాన్యాసనాని చ మహార్వాణి చ యానాని దదృశుస్తే సమంతతః హైమరాజాత కాంస్యానాం భాజనానాం చ సంచయాన్ అగరూణాం చ దివ్యానాం చందనానాం చ సంచయాన్. ఆ భవనాలంతటా కూడా దానికి ఉన్న తలుపులు కానీ, అక్కడ కూర్చోటానికి ఏవైతే ఆసనాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. పైగా మణులతో కూడా చేసి చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడున్న వాహనాలు ఏంటి, చాలా అమూల్యమైనవి. అన్నీ బంగారం, వెండి, కంచు పాత్రలే అన్నీ అక్కడ చాలా అపూర్వమైనవిగా ఉన్నాయి. శుచిన్యభ్యవ్యహార్యాని మాలాని చ ఫలాని చ మహార్వాణి చ పానాని మధుని రసవంతి చ. అక్కడ మళ్ళీ పరిమళాలు, అగరు, చందన పరిమళాలతో చాలా దివ్యముగా ఉన్నాయి. అక్కడ దొరికే పళ్ళని కూడా కందమూల ఫలాది ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా మధురంగా ఉన్నాయి. మనకి చాలా పళ్ళు దొరుకుతాయి కానీ అందులో పెద్ద రుచి పచి ఏమి ఉండవు, రసవంతంగా అనిపించవు. కానీ ఇవి ఆహార పదార్థాలన్నీ కూడా చాలా మధురంగా ఉన్నాయి. అలాగే అక్కడ పానీయాలు ఏవైతే ఉన్నాయో, తేనెలు కానీ ఇవన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి, చాలా శ్రేష్టమైనవి అక్కడ ఉన్నాయి. దివ్యానాం అంబరానాం చ మహార్వాణాం చ సంచయాన్ కంబలానాం చ చిత్రానాం అజీనానాం చ సంచయాన్ తత్ర తత్ర చ వినన్యప్తాన్ దీప్తాన్ వైశ్వానర ప్రభాన్ దదృశుర్వానరాః శుభ్రాన్ జాతరూపస్య సంచయాన్. అక్కడ కనబడుతున్న వస్త్రాలు కూడా దివ్యం. అంటే అక్కడ ఉన్న ప్రతిదీ చాలా దివ్యంగా ఉన్నాయి, అమూల్యమైనవి. అక్కడ కప్పుకోవటానికి దుప్పట్లు కానీ, మృగ చర్మాలు కానీ చిత్ర విచిత్రంగా అక్కడంతా కూడా ఉంచబడి ఉన్నాయి. దీపములు కూడా ఎలా ఉన్నాయంటే అగ్ని కాంతుల్లాగా చాలా చక్కగా తేజోవంతంగా ఉన్నాయి. అక్కడ ఏది చూసినా సరే బంగారు రాసుల్లాగా పోసేసి ఆ ప్రదేశం అంతా కూడా ఇంకా చాలా అందంగా, ఒకటి ఇంకో దానికి అందాన్ని పెంచుతున్నట్టుగా ఉన్నాయి. ఆ దృశ్యాలన్నీ కూడా ఆ వానరులు చాలా సంతోషాన్ని కలిగించాయి.
ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక చీకట్లో వచ్చారు, ఇంత అలసిపోయి ఉన్నారు, ఎక్కడ చూసినా సరే కాలు పెట్టడానికి వీలు లేనటువంటి ప్రదేశాల్లో క్రూర మృగాల మధ్య అంతా కూడా సంచరించి అలిసిపోయి ఉన్న వాళ్ళకి ఇవన్నీ సాధారణంగా ఉన్న వాళ్ళకే అలసటను తీరుస్తాయి. కానీ ఇక్కడ వెలుగులతో, పైగా అక్కడ చూస్తూ ఉంటే ఒక దివ్యమైన ప్రదేశం అన్న అనుభూతి కలుగుతుంది. అందుకున్నది సంతోషాన్ని చేకూర్చింది వాళ్ళందరికీ కూడా, అలసట తీరిపోయేలాగా. తత్ర తత్ర విచిన్వంతు బిలితస్మిన్ మహాబలాః ద్రదృశుర్వానరాः శూరాः స్త్రియం కాంచిదా దూరతః తాం దృష్ట్వా వృషసంత్రాస్తాः చీరకృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజసా. ఎంతో బలశాలులైన ఆ వానరులు ఆ గుహయందు ఎన్నో ప్రదేశాలు వెతికి, పైగా అక్కడ దగ్గరలో ఉన్న ఒక స్త్రీని చూశారు. ఆమె ఆ కృష్ణజీనానన్న వస్త్రాన్ని ధరించి ఆహార నియమాలను పాటిస్తూ అక్కడ ఒక తాపసీలాగా తేజో రాశిగా ఉన్నది ఆ స్త్రీమూర్తి. విస్మిత హరయస్తత్ర వ్యావాతిష్టంత సర్వసః పప్రచ్చా హనుమాస్తత్ర కాసిత్వం కప్యవాభినం. ఆ దివ్య స్త్రీని చూసి ఆ వానరులు ఆశ్చర్యానికి లోబడి ఆమెని చూస్తూ దూరంగానే ఉండిపోయారు. అప్పుడు హనుమంతుడు, అమ్మా నువ్వెవరు, ఈ గుహ ఎవరిది అని ఆమెని అడిగాడు. తతో హనుమాన్ గిరి సన్నికాసః కృతాంజలిస్తాం అభివాద్య వృద్ధాం పప్రచ్చాకాత్వం భవనం బిలం చ రత్నాని హేమాని వదస్వ కన్యా. ఆ పర్వత ఆకారుడైన హనుమంతుడు నమస్కరించి వృద్ధురాలైన ఆ తాపసికి నమస్కరిస్తూ ఆవిడ్ని ఇలా అర్థించి అడగగా, పైగా మాత ఎవరమ్మా నీవు, ఈ భవనము, గుహ, ఈ బంగారు రత్నరాసులు ఎవరివమ్మా, దయతో మాకు అవన్నీ చెప్పవా అని అడిగాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 50 సర్గ సంపూర్ణం.